ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రజలకు అందిరమ్మ పాలన అందించడమే తమ ముందుకున్న లక్ష్యమన్నారు. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందేలా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. హైదరాబాద్ పెట్లవెల్లి మండలం మల్లేశ్వరం మంచాలకట్ట గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. గ్రామ సభలను సందర్శించి దరఖాస్తు ప్రక్రియను పరిశీలించారు. ప్రజల నుంచి దరఖాస్తు ఫారాల్ని స్వీకరించారు. దశాబ్దాల కళ, సంవత్సరాల కళ. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక సంఘటిత శక్తిగా ఏర్పడి వందలాది మంది తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి అమరులేదు. మా తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే మా కష్టాలు దూరమైతాయని వందలాది మంది ప్రాణత్యాగాల ఫలితం వల్ల ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం. దురదృష్టవశాత్తు అంటే వాళ్ళ ఆశ కళ ఏంటి? తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక స్వచ్ఛమైన పరిపాలన ఉంటుంది, ఒక నిజాయితీ పరిపాలన ఉంటుంది, అందరి కష్టాలు దూరమైనటువంటి ఒక ఆలోచనతోటి ఆనాడు ప్రాణత్యాగాలు చేసింది. మరి ఆ ప్రాణత్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంగా నాడు సోనియా గాంధీ గారు నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరికలు తీర్చడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కళ తెలంగాణ రాష్ట్ర కళ నెరవేరిన ప్రజల ఆకాంక్షలు, ప్రజల కోరికలు, ప్రజల కష్టాలు తీరలేదు కాబట్టి